కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. ముందుగా దేవుడు మనల్ని సంఘాన్ని ప్రేమించి సభల నిమిత్తమై ప్రభు ఎన్నో అద్భుతాలు చేశాడు. మనం ఆశించిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు కార్యం చేశాడు. దీనంతటికీ ఒకటే కారణం అండి, మీరు 100% మీ హృదయంలో ముద్రించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది శక్తి చేత, బలము చేత, ధనము చేత కాదు, ఇది దేవుని ఆత్మ ద్వారా జరిగే కార్యం. దేవునికి మహిమ కలుగునుగాక. నేను అంటున్నాను, దేవుడు ఒక కార్యం చేయటానికి ఇష్టపడితే, ఆయన ఇష్టపడి ఒక సంఘాన్ని కోరుకుంటే, ఒక నడిపింపునిస్తే దాన్ని ఆపే శక్తి ఎవరికి ఉండదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ పట్టణంలోనే ఈ సంఘం చిన్నది, అందరికంటే చివరిగా ప్రారంభించబడింది. ఈ రోజున దీన్ని దేవుడు ప్రథమ స్థానంలో పెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అనేక తృణీకరణల మధ్యలో, వ్యతిరేకతల మధ్యలో, అవమానాల మధ్యలో ఎన్నో రకాలుగా పుటం వేయబడ్డ అందరికంటే చిన్నగా ఉన్న సంఘాన్ని దేవుడు అందరి ఎదుట కనపరిచాడు. దీనికి ఒకటే కారణం, ఒక నడిపింపు. ఇంకా దీంట్లో ఏదీ లేదు. అందుకే నేను ఎప్పుడు సంఘానికి చెప్తాను, చూడండి, ఈరోజు ఇంత మహిమకరంగా జరగటానికి పెద్దలకు నియమించిన పనులు పెద్దలు, యవ్వన బిడ్డలకు నియమించిన పనులు యవ్వన బిడ్డలు, సేవకులకి నియమించిన పనులు సేవకులు, అలాగే ఇక్కడ పరిచారకులకి నియమించబడిన పరిచారకులు, ఎవరి పనిలో వాళ్ళు నిండు మనసుతో ఆ నడిపింపుకు అప్పగించుకొని చేశారు. ప్రజలందరూ దేవుని మహిమను చూశారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనం అతిశయించాల్సింది, మనం సంతోషపడాల్సిన విషయం ఏమిటంటే, ఇంత అల్పులమైన మనకు దేవుడు అంత ఘనతనిచ్చి ఆయన పనికి మనల్ని యోగ్యులుగా మార్చుకున్నాడని తృప్తిపడాలి. ఈ ఘనత బయట కోటీశ్వరులుగా ఉన్నవారికి లేదు, ధనవంతులుగా ఉన్నవారికి లేదు, గొప్ప పేరు కలిగినటువంటి వారికి లేదు. అల్పులమైన మనకు, నిజంగా చెప్తున్న దేవుని బిడ్డారా, ఈ పరిచర్య చేసిన మీకు అందరికీ పేరు పేరునే నేను వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఎందుకంటే కొన్ని వందల మంది సేవకులు తృప్తిపరచబడ్డారు. కొన్ని వందల మంది సేవకులకు మీరు పరిచర్య చేశారు. దేవుడు మర్చిపోవటానికి ఆయన అన్యాస్తుడు కాదు. కొన్ని వందల మంది కూర్చోటానికి మీరు గ్రౌండ్ అంతా క్లీన్ చేశారు. అందులో ఒక్క ఆత్మ అక్కడ కన్నీరు కార్చినా దాని ఫలితం మీకు ఉంటుంది, దాని ప్రతిఫలం మీకు ఉంటుంది. ఒక ఆత్మ హృదయం తెరవబడిన, వారి మనోనేత్రాలు వెలిగించబడిన దాని ఫలితం మీకు ఉంటుంది. అంత మాత్రమే కాదు, పశ్చాత్తాపంతో అక్కడికి వచ్చి పాపాలు ఒప్పుకొని విడుదల పొంది రక్షించబడ్డ ఒక ఆత్మకి దానికి సంబంధించిన ప్రతిఫలం అంతా మీకు వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ ఆశీర్వాదం మన దగ్గర ఉంటుంది కనుక దాన్ని దొంగిలించకుండా మనం కాపాడుకోవాలి. నిజంగా పట్టణమంతా కూడా అబ్బరపరిచేలాగున్న, దేవుడు ఉన్నాడని లాగున్న ప్రభు తన కార్యాలు తాను చేసుకున్నాడు. కనుక ఈ పద్ధతి మీకు, మీ తర్వాత వచ్చే తరానికి మీరు నేర్పించండి. మీరు మాత్రమే కాదు, మీరు ఈ రోజున మీ ద్వారా దేవుడు మహింపరచబడ్డాడు, మీరు దీవించబడ్డారు. ఈ దీవెన లాగిపోకూడదు. ఇదే పరిచర్య, ఇదే క్రమము, ఇదే నడిపింపు పిల్లలకు అలవాటు చేయండి. వాళ్ళని ఆత్మీయతలు ఎక్కువ పెంచడానికి, పరిచర్యకు ఎక్కువ ఇవ్వటానికి, దేవుని సన్నిధిలో ఎక్కువ ఉండటానికి మీరు ఇష్టపడండి. జరుగుతాయి, గొడవలు జరుగుతాయి, లోక సంబంధమైన మాటలు వస్తాయి, ఎన్నో రకాలుగా పుట్టవేయబడతారు. కానీ ఒక రోజున దేవుడు వాళ్ళని ఘనపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప కార్యాలు మన పట్ల చేసిన దేవునికి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండి, ఇంకా సంఘం పట్ల, మన ఒక్కొక్కరి పట్ల దేవుని ఆలోచన ఏదైతే ఉందో మనం కనిపెడతాం. ఎందుకంటే కడవరి వర్షాన్ని కుమ్మరిస్తానని వాగ్దానం చేశాడు. ఏ ప్రజలనైనా విడిచిపెట్టాడు. వారందరూ రక్షించబడ్డ దేవుని చిత్తం. అందుకు ఏదో ఒక సంఘాన్ని దేవుడు కోరుకుంటాడు. అది మనదై ఉండాలని మనం ఆశపడదాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ మన ప్రత్యేకత ఏమి లేదు. చూడండి, దేవుడు అన్న మాట ఏమిటంటే, తండ్రి అభిషేకాన్ని పిల్లలకి ఇస్తాను అన్నాడు. తప్పకుండా ఏలియా మీద ఉన్న అభిషేకం ఎలీషా మీద చూశారు వాళ్ళు. అంతేగాని ఎలీషాలో ప్రత్యేకత ఏమి లేదు. అంటే ఒక నడిపింపులో నుంచి వచ్చే అభిషేకం, ఒక దైవజనుల్లో ఉన్న అభిషేకం సంఘం మీద పారుతుంది. అది ప్రజలు చూస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతో ప్రయాసపడ్డారు, ఖర్చు పెట్టుకున్నారు, ప్రాణాన్ని లెక్క చేయలేదు, సుఖాన్ని లెక్క చేయలేదు. మిమ్మల్ని అందరినీ కూడా తప్పకుండా
దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. అలాగే కొద్ది నిమిషాలు మనం దేవుని వర్తమానాన్ని విందాం. మీ సెల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేయండి. నిర్గమకాండము 8వ అధ్యాయము 22వ వచనం నుండి 23వ వచనం వరకు మనం చదువుకుందాం. మరియు భూలోకములో నేనే యెహోవానని నీవు తెలుసుకొనున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్నా గోషెను దేశమును విరాయించెదను. అక్కడ ఈగల గుంపులుండవు. నా ప్రజలను నీ ప్రజల నుండి నేను ప్రత్యేకపరిచెదను. దేవునికి మహిమ కలుగును గాక. రేపు ఈ సూచక్రియ జరుగునని యెహోవా సెలవిచ్చినట్టు దేవుడు సెలవిచ్చినట్లుగా వెళ్ళి ఈ వర్తమానము చెప్పుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు జాగ్రత్తగా వినండి నా వైపు చూస్తూ. అక్కడ దేవుడు మోషేని ఐగుప్తు దేశంలోనికి పంపించేటప్పుడు మోషేతో దేవుడు అంటున్నాడు, మోషే ఫరోతో ఈ విషయాన్ని చెప్పు, నా ప్రజలు ఉన్నారు ఐగుప్తులో, వారిని ఆయన ప్రజలు కూడా ఉన్నారు, ఆ ప్రజలలో నుండి నా ప్రజలను నేను వేరు చేసుకుంటానని ఈ వర్తమానము నీవు ఫరోతో చెప్పు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మనసులో ఉన్న ఆశ, కోరిక అంత ఒకటే. తన ప్రజలు ప్రత్యేకించబడాలి, తన ప్రజలు బాగుండాలి, తన ప్రజలు గణపరచబడాలి, తన ప్రజలు సౌఖ్యంగా ఉండాలి, తన ప్రజలు ఆరాధించే దేవుడెవరో ప్రజలు చూడాలి, వారి వెనుకున్న తండ్రి యొక్క ఉద్దేశం ఏమిటో ప్రజలు చూడాలి, ఆ ప్రజల పట్ల దేవునికి ఉన్నటువంటి మనస్సు ఏమిటో ఆ ప్రజలు చూడాలి అని దేవుని ఆశ. అందుకే మోషేతో చెప్పి పంపిస్తున్నాడు, ఫరోతో ఈ విషయం చెప్పు. ఫరో ప్రజలు ఉన్నారే, ఆ ప్రజల ఎదుట నా ప్రజలను నేను వేరు చేసుకుంటానని చెప్పు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత అద్భుతమైన మాట, ఎంత ఆశ కలిగి ఉన్నాడు నా దేవుడు ఆ విషయంలో. ప్రియమైనటువంటి వారలారా, దేవుడు ఆయన రక్తము చేత కడగబడినటువంటి సంఘాన్ని ఆయన ఆశించేదంతా ఒకటే. మీరు ప్రతిష్ఠించబడిన జనం అనగా మీరు ప్రత్యేకించబడ్డారు, ప్రతిష్ఠ చేయబడ్డారు అమూల్యమైన రక్తము చేత. అయితే మీరు సపరేట్గా జీవించాలి, కానీ వాళ్ళతో స్నేహం కలిగి ఉండకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చేటప్పుడు తన గురించి రాయబడ్డ మాట ఏమిటంటే, నశించిన దానిని వెతికి రక్షించుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడనుంది. అంటే వాళ్ళు మంచివాళ్లే, జ్ఞానవంతులే, రక్షించబడిన వారే, సత్యమెరిగిన వారే, కానీ నశించిపోయారట. వారిని వెతికి రక్షించుటకు నా ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే మాట తండ్రి అయిన దేవుడు అంటాడు, నా ప్రజలే ఐగుప్తులో ఉన్నారు, ఆ ప్రజలతో కలిసి ఉన్నారు, అది నాకు ఇష్టం లేదు, వారిని నేను సపరేట్గా చేస్తానని ఇది నా మాటగా నువ్వు పోయి ఫరోతో చెప్పు అన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రభు యొక్క ఆశ ఏమిటంటే, లోకంలో చీకటి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను ప్రభు వేరు చేసేటప్పుడు వారి గుమ్మములకు పశు రక్తాన్ని పూసాడట. ఎందుకంటే సంహారకుడు ఉన్నాడు, వాడిని దాటి వెళ్ళిపోవాలి, వీళ్ళు సంహరింపబడకూడదు అని ఆ రక్త ప్రోక్షణ కలిగినటువంటి గృహంలో వాళ్ళు ఉన్నారు. అలాగే ఆ గృహంలోనే వెలుగు కనపడుతుందట. ఐగుప్తు గృహాలన్నీ కూడా చీకటిగా ఉన్నాయి, కానీ ఆ గృహం మాత్రమే వెలుగుగా ఉంది. అప్పుడు దేవుడు వారి మధ్యలో ఉన్నాడని ప్రత్యక్షపరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఐగుప్తీలంతా చీకట్లో ఉన్నారు, వెలుగులో ఉన్న ప్రజలు వీరికి కనిపిస్తున్నారు. రక్త ప్రోక్షణ కలిగినటువంటి గృహాలు వీళ్ళకి కనిపిస్తున్నాయి. దానిని బట్టి అప్పుడు దేవుడు మహిమపరచబడ్డాడు, దానిని బట్టి దేవుడు అప్పుడు గణపరచబడ్డాడు, దానిని బట్టి ఆనాడు సంహారకుడు వాళ్ళని తాకకుండా వెళ్ళిపోయాడు. ఈ రోజున ఈ లోకంలో గాండ్రించు సింహం వల్లే తిరుగుతున్న సంహారకుడు, ఎవడిని మృంగుదునా అని తిరుగుతున్న సంహారకుడు
వాడు దాటిపోవాలంటే ప్రియ దేవుని బిడ్డారా, మన గృహాలు ప్రత్యేకపరచబడినవిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. మన గృహాలకు రక్త ప్రోక్షణ కనపడాలి. మన గృహంలో వెలుగు కనపడాలి. ఆ వెలుగు కనపడినప్పుడే చీకటిలో ఉన్న అనేకులు ఆ వెలుగు నీడకు వస్తూ ఉంటారు. చీకటిలో ఉన్న వారికి ఆ వెలుగు సమీపంగా ఉంటుంది కనుక వాళ్ళ వెలుగు దగ్గరికి వస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు దేవుడు మనల్ని ప్రతిష్ఠించుకున్నాడు. లోకంలో నుండి ఆయన రక్తము చేత కడగబడి బ్యాప్టిజం ద్వారా మనం ప్రతిష్ఠించబడ్డాం. ప్రతిష్ఠించబడ్డ తర్వాత మనల్ని ఏం చేయమంటున్నాడు ఒక మాట మనం చదువుకుందాము. నిర్గమకాండము, క్షమించండి, సంఖ్యాకాండము 6వ అధ్యాయము 8వ వచనం. అతడు ప్రత్యేకముగా ఉండు దినములన్నీయు అతడు యెహోవాకు ప్రతిష్ఠితుడుగా ఉండును. చాలండి, అతడు యెహోవాకు ప్రతిష్ఠితుడుగా ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా హల్లెలూయా. ఒక వ్యక్తి యేసు రక్తము చేత కడగబడి ప్రతిష్ఠితుడుగా మారిన తర్వాతనట అతడు బ్రతుకు కాలం అంతా కూడా దేవునికి ప్రత్యేకమైన జీవితం చేయాలట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతడు బ్రతికిన కాలమంతా కూడా ఒక ప్రత్యేకమైన జీవితం. అంటే అర్థం ఏమిటంటే, లోకములో ఉన్నప్పుడు మనం అన్నీ చేశాం, లోకములో ఉన్నప్పుడు అన్నీ తెలుసుకున్నాం. కానీ తెలుసుకుంది ఏదైనా ఉంది అనంటే దేవుని మనస్సును, దేవుని యొక్క కార్యాలను. ఇవి తప్ప ఇంకా మనం తెలుసుకోవాల్సిన ఏమి లేవు. పాపం ఉంది, తెలుసుకున్నాం. రోతకరమైన జీవితం ఉంది, తెలుసుకున్నాం. వ్యసనకరమైన జీవితాలు ఉన్నాయి, తెలుసుకున్నాం. నానా రకాలైనటువంటి అబద్ధాలు ఉన్నాయి, తెలుసుకున్నాం. మోసాన్ని తెలుసుకున్నాం, కపటాన్ని తెలుసుకున్నాం, నటన జీవితాన్ని తెలుసుకున్నాం. తెలియదేది లేదు లోకంలో మనకి. అన్నీ తెలిసే నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏదైనా ఉన్నదంటే ఆయన మనస్సును మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దామా హల్లెలూయా. వాళ్ళ కుటుంబం ఎలాంటిదో నీకు అవసరం లేదు, వాళ్ళ బ్రతికి ఎలాంటిదో నీకు అవసరం లేదు, వాళ్ళు అదేం కట్టుకొని వచ్చారో నీకు అవసరం లేదు, వాళ్ళేంటి అలా మాట్లాడుతున్నారు నీకు అవసరం లేదు, వాళ్ళ పద్ధతులు ఏంటి ఎలా ఉన్నాయి నీకు అవసరం లేదు. వాళ్ళ పద్ధతులు ఒకవేళ లోకం మాదిరిగా కనపడితే నీవు ఒక మాదిరిగా కనపడి వాటిని మార్చు. వాళ్ళ పద్ధతులు లోకంలా నీకు కనపడ్డాయి, నువ్వు పాయింట్అవుట్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు వచ్చిందేంటి ఆయన మనసు తెలుసుకోవడానికి. ఆ మనసును నువ్వు ధరించి నీ ప్రవర్తన ద్వారా వారి పద్ధతి మార్చు, వారి ఆలోచన మార్చు, వారి నడవడిక మార్చు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు అంటున్నాడు, ఒకడు ప్రతిష్ఠ చేయబడిన తరువాత బ్రతుకు కాలం అంతా కూడా దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి ఉపకరణములన్నీ కూడా ప్రతిష్ఠ చేయబడ్డాయి. సముఖపు రొట్టెల బల్ల అయితేనేమి, బలిపీఠం అయితేనేమి, కరుణాపీఠం అయితేనేమి, దీపవృక్షం అయితేనేమి, ధూపవేదిక అయితేనేమి, ఇవన్నీ కూడా ప్రత్యేకించబడ్డాయి. ఎందుకంటే వాటికి ఒక స్థానాన్ని దేవుడు నియమించాడు, ప్రతిష్ఠించి. ప్రత్యక్ష గుడారంలో ప్రతి ఉపకరణము అభిషేకించబడి అవి ఆ స్థానములో ప్రతిష్ఠ చేయబడ్డాయట. గంగాళం ఆవరణములో, బలిపీఠం ఆవరణములో, అలాగే సముఖపు రొట్టెల బల్ల గుడారములో, దీపవృక్షం గుడారములో, అతి పరిశుద్ధ స్థలములో కరుణాపీఠం. ఇలాగున దేవుడు వాటిని ప్రత్యేకించి ప్రతిష్ఠించాడట. ఇప్పుడు ఎందుకు వాటిని ప్రతిష్ఠించాడు? ఆయన పరిచర్య అక్కడ జరగటానికి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గుడారములో ఒక్కొక్క ఉపకరణమును ఆయన ప్రతిష్ఠించింది ఎందుకయ్యానంటే, అవి ఊరికే ఉండటానికి కాదు. బలిపీఠం మీద అగ్ని మండుతూ ఉండాలి, ధూపవేదిక మీద ఎప్పుడు ధూపం మండుతూ ఉండాలి, సముఖపు రొట్టెల బల్ల మీద ఎప్పుడు ఆ బల్ల మీద రొట్టెలన్నీ చదరబడుతూ ఉండాలి, అలాగే దీపం వెలుగుతూ ఉండాలి, కరుణాపీఠం దగ్గర దేవుని మహిమ ప్రత్యక్షమవుతూనే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ప్రతి ఉపకరణము దేవుని మహిమపరుస్తున్నాయి, దేవుని పరిచర్య చేస్తున్నాయి. విచిత్రం చెప్పమంటారా? ఆ ఉపకరణాలు వాస్తవానికి చెప్పాలంటే విలువలేనివి.
గుడారములో అంత మహిమకు యోగ్యంగా ఉన్నాయే, అంత దేవుణ్ణి మహిమపరుస్తున్నాయే. ఆ ఉపకరణాలు దేంతో తయారు చేయబడ్డాయి తెలుసండి? తుమ్మకర్ర. తుమ్మకర్రను ఎవరైనా ఇష్టపడతారా? తుమ్మ చెట్టుని. అది ఒక పూలు పూసేది కాదు, ఫలం ఇచ్చేది కాదు, ముళ్ళు కోసేది. అది ముళ్ళతో నింపబడి ఉంటుంది. దాన్ని చూడాలంటేనే కనీసం దాని దగ్గరికి పశువులు పోవటానికి ఇష్టపడవు. అంత రోతకరమైన చెట్టు అది. దాని నిండా ముళ్ళే, అది దేనికి ఉపయోగం లేదు. కానీ దేవుడు దాన్ని కోరుకొని అది నా గుడారంలో ఉండాలని, దాన్ని ప్రతిష్ఠించాలని ఆ చెట్టును తీసుకొచ్చి దాన్ని చెక్కలు చేసి కరుణాపీఠమును, సముఖపు రొట్టెల బల్లను, బలిపీఠమును ఆ చెక్కలతో చేసి దానికి బంగారు రేకులు పొదిగి దాన్ని గుడారములో పెట్టాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అది దేనికి పనికిరాదు, ఎవరికి ఉపయోగం లేదు. ఎవ్వరు చూసినా దాన్ని అసహించుకునే వాళ్ళే, కానీ దాన్ని మెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవటానికి లేదు, షోకేస్లో పెట్టుకోవటానికి లేదు, పోనీ ఇంటి ముందు పూల తొట్లు పెట్టుకున్నట్లుగా అలంకరించుకోవటానికి కూడా అవకాశం లేనటువంటి చెట్టు అది. దాన్ని దేవుడు కోరుకున్నాడు. దాన్ని దేవుడు కోరుకొని తన సన్నిధిలో ప్రతిష్ఠించి ఉపయోగకరమైన పాత్రలుగా మార్చుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఎవరో తెలుసండి? మట్టి వారమని నా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మట్టి వారమని. యోగ్యులం కాదు, అర్హులం కాదు, లోకంలో తృణీకరింపబడిన వారం, ఎన్నిక లేని వారం, అభాగ్యులం, అయోగ్యులం. అయినా మనల్ని ఎందుకు ప్రేమించి పిలిచాడో తెలుసా? అందరికంటే నువ్వు ఒక ప్రత్యేకంగా ఉండాలని నీ మీద మక్కువతో ఆ ముళ్ళన్నీ తొలగించి ఒక విలువైన పాత్రగా నిన్ను అక్కడ పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పౌలు గారు అంటాడు ఒక మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 26వ అధ్యాయము, మొదటి అధ్యాయము 26 నుండి 29 వరకు చదవండి. సహోదరులారా, మనల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. చూసారా? ఎవరినటండి దేవుడు ఏర్పరచుకున్నాడు? లోకములో అందరూ తృణీకరించిన వారిని, వెర్రివారిని, ఎన్నిక లేని వారిని, బలహీనులను దేవుడు పిలుచుకున్నాడు. ఎందుకయ్యానంటే, ఇదిగో మా దగ్గర ధనం ఉంది, మేము బలవంతులం, జ్ఞానవంతులం, సౌందర్యవంతులం, మేము శక్తిమంతులం అని చెప్పుకునే వారినట ఈ బలహీనుల ద్వారా సిగ్గుపరుస్తాడట. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మనస్సును మీరు చదవండి ప్రియ దేవుని బిడ్డారా. చాలాసార్లు మనం అనుకుంటాం యోగ్యులం కామని, అర్హులం కామని. నిజమే, లోకరీతిగా మనం చూసుకుంటే మనం మట్టివారమే. కానీ ఒక ప్రతిష్ట కలిగి, సమర్పణ కలిగి, ప్రత్యేక జీవితం చేయాలనుకున్నప్పుడు మాత్రం దేవుడే మహిమపరచబడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దానికి కావాల్సింది సమర్పణ, దానికి కావాల్సింది రోషం, దానికి కావాల్సింది వైరాగ్యం. ఎందుకంటే ఒకప్పుడు మా స్థితి ఇది, ఒకప్పుడు నా స్థితి ఇది, ఒకప్పుడు మన స్థితి ఇది. ఈ రోజున ఒక ఉపకరణంగా, ఆయన గుడారంలో ఒక పాత్రగా ఉండటానికి మేము యోగ్యులం కావు. అయినా దేవుని సంకల్పము గనులైన వారిని సిగ్గుపరచుటకు, సిగ్గు లేనటువంటి వారిని ఎన్నుకొని ఆయన వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన పిలుపుని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ఆయన అంటున్నాడు, ఆ ప్రతిష్ట కలిగినటువంటి ఆ ఉపకరణాలు ఏంటి అంటే,
అవి ముళ్ళతో చేయబడ్డాయి. ఇక ఆ ముళ్ళు కానీ ఇంకేవి కానీ కనపడకుండా దాటికి బంగారు రేకును పొదిగి దేవుడు బలిపీఠాన్ని కట్టాడట. ఇప్పుడు ఆ బలిపీఠం మీద అగ్ని మండుతూ ఉంటే వాస్తవంగా చెక్క కాలిపోవాలి, కానీ ఆ చెక్క కాలిపోకుండా ఉండుటకు బంగారపు రేకును పొదిగాడు. ఆ బంగారపు రేకు నాకు వద్దు, నేను చెక్క బలిపీఠంగానే ఉంటాను అని నువ్వు అగ్ని మండిస్తూ ఉంటే అది కాలిపోతుంది. తప్పకుండా బంగారు రేకు పొదిగి ఉన్నదే అది స్థిరపరచబడుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు లేకుండా వెర్రివారినైనా అయోగ్యులనైనా ఎన్నిక లేని వారినైనా దేవుడు పిలుచుకున్నప్పుడు ఆ బంగారు రేకే కనపడాలి, కానీ చెక్క కనపడటానికి అవకాశం లేదు. అక్కడ అది కనపడితే కాలిపోతుంది, దానికి యోగ్యత లేదు, దాని విలువ తక్కువది, అగ్నికి తట్టుకునే శక్తి దానికి లేదు. అగ్నికి కాలిపోవటమే దానికి తెలుసు. కాకపోతే అది కాలకుండా ఉండుటకు బంగారు రేకులు దేవుడు పొదిగాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఒక్కొక్క ఉపకరణము అది దేవుని కార్యాలు జరిగించేటప్పుడు, ధూపం పడేటప్పుడు, సముఖపు రొట్టెల బల్ల మీద రొట్టెలు నిలిచి ఉండటానికి, అలాగే అతి పరిశుద్ధ స్థలములో కరుణాపీఠం దగ్గర దేవుని మహిమ ప్రత్యక్షం కావటానికి కారణం ఏంటంటే అవి బంగారు రేకుతో పొదిగింపబడ్డాయి. నీకు కనపడేది బంగారపు రేకుతో కూడినటువంటి సముఖపు రొట్టెల బల్ల, బంగారపుతో రేకుతో కూడినటువంటి నీకు గుడారం కనిపిస్తుంది. చూడండి, ఇదంతా అదే. ఈ ప్రత్యక్ష గుడారంలో నీకు ఎక్కడ కనపడ్డా కూడా ఇవన్నీ కూడా తుమ్మకర్రతో చేయబడ్డాయి. వీటికి అన్నింటికి బంగారు రేకులు పొదిగాడు. పైన బంగారపు రేకు, ఇక్కడ బంగారపు రేకు, సముఖపు రొట్టెల బల్లాకి బంగారపు రేకు, అక్కడ చూడండి బలిపీఠానికి బంగారపు రేకు. ఎందుకనంటే ఆ వేడిని తట్టుకునే శక్తి ఆ రేకుకు మాత్రమే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు మట్టి వారము, అయోగ్యులము, ఎన్నిక లేని వారమైన మనల్ని దేవుడు పిలిచి ప్రత్యేకపరిచింది. ఎందుకంటే కార్యాలు జరిగేది నా ద్వారా, కార్యాలు నావి, కాబట్టి ఆయనే ప్రత్యక్షపరచబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మహిమ దేనికి వస్తుంది? బలిపీఠానికే వస్తుంది. మహిమ దేనికి వస్తుంది? సముఖపు రొట్టెల బల్లాకే వస్తుంది. మోసేది బల్ల కనుక. కానీ దాని ముందున్న రేకు కనపడాలి, బల్ల మరుగుగా ఉండాలి, అప్పుడే అది బల్లాగా పిలువబడుతుంది. దేవునికి స్తోత్రం. అది ఉపయోగకరంగా ఉంటుంది, అది విలువకరంగా ఉంటుంది. దాని దగ్గరకు వచ్చేటప్పుడు యాజకుడు గడగడగడగా ఉరుగుతూ వస్తాడు. దాన్ని సమీపించేటప్పుడు భయముతో, భక్తితో వస్తాడు. ఎందుకని? అది బలిపీఠం. కానీ దాంట్లో ఉన్నది వట్టి తుమ్మకర్రనే. దాన్ని చూస్తే ఎవడు భయపడ్డాడు. ఆ బంగారపు రేకు పొదిగి ఉన్నప్పుడే దానికి ఒక విలువ, ప్రత్యక్షత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమీపించాలంటే భయపడతారు, తాకాలంటే భయపడతారు, మాట్లాడాలంటే భయపడతారు. కారణం ఏంటి? అది ధూపవేదిక, మండుతూ ఉంది. ప్రియమైన వారలారా, ఒక ప్రత్యేకమైన జీవితం చేసినప్పుడే మనము దేవుడు మనల్ని ప్రతిష్ఠించింది ప్రత్యేకమైన జీవితం చేయటానికి. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఒకటే. దేవుడు పిలుచుకున్నాడు లోకరీతిగా బతకటానికి కాదు. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు లోక పద్ధతులు అవలంబించడానికి కాదు. మన ద్వారా దేవుడు మహిమ పొందుటకు మనల్ని ఒక ప్రత్యేకమైన జనాంగంగా దేవుడు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అలా బైబిల్లో కొంతమంది భక్తులు ఉన్నారు. ప్రత్యేకంగా జీవించిన వారిలో ఉన్న కొన్ని 2-3 అనుభవాలు తెలుసుకొని ఈ పూటకు మనం ముగిద్దాం. చూడండి, ఆదికాండము 13వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. యెహోవా దృష్టికి లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో కనులెత్తి నీవున్న చోటు నుండి ఉత్తరము తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమట తట్టు చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న
ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకు సదాకాలమిచ్చెదను. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరుద్దామా. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, అబ్రహామా నేను నీకు ఇస్తానన్న దేశం నీవేదో పరదేశివి కాదు, శాశ్వతంగా ఉండే దేశం అది. నువ్వు అక్కడ యుగ యుగములు జీవించే దేశం అది. అది నీకు ఇస్తానని నేను వాగ్దానం చేశాను అని దేవుడు ప్రమాణం చేస్తున్నాడు. ఎందుకంటే ఇతడు ప్రతిష్ఠ చేయబడ్డవాడు. అబ్రహామా నీవు లేచి నీ స్వజనమును నీ ఇంటి వారిని విడిచి నేను చూపించు దేశమును వచ్చే అన్నాడు. మారు మాట్లాడకుండా ఇతడు ప్రయాణమే వస్తున్నాడు. ప్రతిష్ఠ కలిగిన వాడు, ప్రత్యేకంగా జీవించడానికి వస్తున్నాడు. విచిత్రం ఏమిటంటే తన పక్కన ఒక శరీర సంబంధుడు ఉన్నాడు, లోతు. లోతు ఉన్నంత వరకు అబ్రహాము దీవించబడలేట్లే. లోతు ఉన్నంత వరకు దేవుడు ప్రతిష్ఠించాడు, కానీ దేవునికి సమర్పించుకున్నాడు, కానీ దేవునికి ఆరాధన చేస్తున్నాడు, కానీ దేవుడు అబ్రహాముతో మాట్లాడలేదు. ఆశ్చర్యపోతున్నాడు. సంపదన వస్తుంది, అన్నీ ఉంటున్నాయి, కానీ వాగ్దానం నెరవేర్చబడట్లేదు. అబ్రహాం గుండెలో ఒక దిగులు, బాధ. ఎప్పుడైతే దేవుడు అబ్రహాంతో మాట్లాడటం ప్రారంభించాడు, అబ్రహామా నువ్వు ప్రతిష్ఠితుడివి, నువ్వు ప్రత్యేకించుకున్నావు, నీ ఇంటిని నీ స్వజనమును విడిచిపెట్టావు, నీ ఒక విశాల దేశమునకు నడిపించబడుతున్నావు, నీతో శరీర సంబంధం ఉండకూడదు, వాడిని విడిచిపెట్టు, వాడిని విడిచిపెడితే నిన్ను ఆశీర్వదిస్తాను అని ఎప్పుడైతే ఈ ప్రతిష్ఠితుడు ఒక దర్శనంలోనికి వచ్చి శరీర సంబంధమైన లోతును విడిచిపెట్టాడో దేవుడు అప్పుడు అతడితో మాట్లాడటం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతిష్ఠ జనమునకు శరీర సంబంధమైన స్నేహము ఉండకూడదు. శరీర సంబంధమైన మనస్తత్వం కలిగినటువంటి స్నేహాలు ఉండకూడదు. ఉంటే నీ ప్రతిష్ఠ పాడవుతుంది, నీ సమర్పణ పాడవుతుంది, నువ్వు వెలగవలసిన దీపాన్ని వారిపోతావు, నీతో జరగవలసిన కార్యాలు మరుగైపోతాయి. నీ పట్ల దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక ఏ ఉద్దేశంతో ఏ ఉపకరణాన్ని చేశాడో అది వ్యర్థమైపోతుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ ప్రతిష్ఠ కలిగినటువంటి వాడు, సమర్పణ కలిగినటువంటి వాడు శరీర సంబంధమైన వాడిని విడిచిపెట్టాడో దేవుడు అప్పుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో ఈ దేశమంతా నువ్వు సంచరించు, నలు దిశలా సంచరించు, నీకెక్కడ అభ్యంతరం లేదుగా. నిన్ను ఆటంకపరిచేవాడే లేడు, నిన్ను అభ్యంతరపరిచేవాడే లేడు. అప్పుడు ప్రజలు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, అబ్రహామును బట్టి మా దేశంలో నువ్వు ఒక మహారాజులాగా ఉన్నావయ్యా, దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడు వచ్చిందా సాక్ష్యం? లోతును విడిచిపెట్టిన తర్వాత. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని రక్తము చేత కడగబడి ఒక ప్రతిష్ఠ జనంగా మనం జీవించేటప్పుడు లోకముతో మనకు స్నేహం ఉండకూడదు. బైబిల్ సెలవిస్తున్న మాట చూడండి. ఆ మాట 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ 6:18 అండి. అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము, వెలుగుకు చీకటితో ఏమి పొత్తు, మనము ప్రతిష్ఠ జనమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగూ సెలవిస్తున్నాడు, ఇదిగో ఇదిగో అతడు ప్రతిష్ఠించుకున్న జనము కనుక, శరీర సంబంధమును విడిచిపెట్టాడు కనుక, నేనిప్పుడు వారిలో సంచరించి నేను వారిలో నివసించి నేను వారిలో సంచరించి నేను వారి దేవుడనై యుందును, వారు నా ప్రజలై ఉందురు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ప్రతిష్ఠించుకున్న తర్వాత, ఒక ప్రత్యేకమైన జీవితం చేసిన తర్వాత, శరీర సంబంధమైన లోతును విడిచిపెట్టిన వెంటనే నా ప్రభు అంటాడు, ఇప్పుడు నేను నీతో సంచరిస్తాను, నలు దిశలో నీతో సంచరిస్తాను, నిన్ను నీ తర్వాత వచ్చే తరాన్ని నేను ఆశీర్వదిస్తాను అన్నాడు.
ఇక్కడ అదే మాట పౌలు గారు అంటాడు, నువ్వు ప్రతిష్ఠించుకున్న తర్వాత ఆలయమునకు విగ్రహమునకు పొందిక లేదు, పొత్తు కుదరదు. ఆ స్నేహం వేరు, ఈ స్నేహం వేరు, వాళ్ళ పద్ధతులు వేరు, వీళ్ళ పద్ధతులు వేరు. అందుకే ప్రభు అంటాడు మోషేతో, మోషే ఫరోతో చెప్పు, నీ ప్రజలలో నుండి నా ప్రజలను నేను వేరు చేస్తానని ఒక సూచనగా చెప్పు అన్నాడు. అంటే వీళ్ళు ఎంత బలవంతులో, ఎంత ప్రత్యేకత కలిగిన వారో ఆనాడు మోషే ఎదుట దేవుడు కనపరిచాడు. ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, నీలో ఆయన నివసించి, ఆయన సంచరించి. కనుక ప్రియదేవుని బిడ్డలారా, పొత్తు కుదరదు. చెడు స్నేహానికి మంచి స్నేహానికి అస్సలు పొత్తు కుదరదు. మంచి బావిలో ఉప్పు నీరు కలిసి ఉండదు. దైవ తలంపులతో చెడ్డ తలంపులు కలిసి ఉండవు, పాడైపోతాయి. దేవునికి ప్రతిష్ఠించిన హృదయములో దైవ కార్యాలు, దేవుని త్యాగము, దేవుని మనసుతో కూడిన ఆలోచనలు తప్ప ఇహ సంబంధమైన, భూ సంబంధమైన, శరీర సంబంధమైనవి వేటికి స్థానం ఉండదు. ఒకవేళ అలా ఉన్నట్లయితే అది మురిగిపోతుంది. పాత తిత్తిలో కొత్త ద్రాక్షరసం పోయకూడదు. అది పోసామా పిగిలిపోతుంది. అది పూర్తిగా నిర్మూలం అవ్వాలి దేవుడి కార్యాలు కనపడాలంటే. అందుకే ఆయన ఒక వివాహపు విందుకు వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఉన్న ద్రాక్షరసం అంతా అయిపోయేదాకా మౌనంగా ఉన్నాడు. వాళ్ళు సిగ్గుపడే సమయం వచ్చేదాకా మౌనంగా ఉన్నాడు. వాళ్ళ కొరత ఏమిటో వాళ్ళు తెలుసుకునే వరకు మౌనంగా ఉన్నాడు. వాళ్ళ జీవితాలు పతనమైపోయే స్థాయికి వచ్చేంత వరకు మౌనంగానే ఉండిపోయాడు. ఆ ఇంట్లో ప్రభు ఉన్నాడు, కార్యం చేయలేడా? ఆయన అనుమతి లేకుండా కార్యాలు చేసేవాడు కాదు. అలా అని నీ హృదయం ఆయనకి ఇయ్యకుండా ఆయన స్వతహాగా వచ్చేవాడు. ఆయన అవిధేయుడు కాదు, విధేయత కలవాడు. నువ్వు చిన్నవాడివైనా పెద్దవాడివైనా ఆత్మ సంబంధమైన జీవితం చేయాలనుకున్నప్పుడు నీ హృదయాన్ని తడతాడు. నీ హృదయాన్ని తెరిస్తేనే ఆయన వస్తాడు. బలవంతంగా వచ్చేవాడు కాదు, బలవంత పెట్టేవాడు కాదు. ఏదైనా తోటలోనే ఆదాముక ఆజ్ఞలేదు, అది తినొద్దన్నాడు. కారణం ఒకటే, తన రూపము, తన పోలిక, తన వాయువు, తన ఊపిరి కనుక నమ్మాడు ఆయన. ఈరోజు ఆయన రక్తం ఇచ్చి కూడా మనల్ని నమ్ముతున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మనలో సంచరించేటప్పుడు ఇంకా ఏ ఆలోచన సంచరించడానికి అవకాశం లేదు. అలా సంచరిస్తే మనం ఫెయిల్ అయిపోతాం, పతనమైపోతాం. కాబట్టి మొట్టమొదట ప్రభు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏమిటంటే, ప్రతిష్ట కలిగి ప్రత్యేక జీవితం చేసుకునే వారికి లోకానికి సంబంధం ఉండకూడదు. రెండో మాట కూడా మనం చదువుకుందాం. ఆదికాండము 45వ అధ్యాయము 4వ మాట. అంతటా యోసేపు నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరికి వచ్చిరి. అప్పుడు అతడు మీరు అమ్మి వేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే, అయినను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మి వేసినందుకు దుఃఖపడకండి. చాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్దాం హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు ఒక ప్రతిష్టకరమైన జీవితం చేసినటువంటి వాడు. సహోదరుల మధ్యలో, యాకోబు కుటుంబీకుల మధ్యలో అతడు ప్రత్యేకంగా బ్రతికినటువంటి వాడు. ఒక దర్శనం ఉంది అతనికి. ఆ దర్శనాన్ని కోల్పోకుండా బ్రతుకుతుంటే అతనికి ఎన్నో కష్టాలు వచ్చాయి. అన్నదమ్ములు కొట్టారు, బాధ పెట్టారు, హింసించారు. చివరికి వీడుంటే తండ్రి వీడి మాటే వింటుండు, మన మాట వినడు అని అతన్ని అమ్మివేశారు సహోదరులందరూ కలిసి. ఏ పాపం చేయలే, ఏ అబద్ధం ఆడలేదు, తండ్రికి నిజమే చెప్పాడు. అతడు వాస్తవంగానే బ్రతికాడు. కానీ అతన్ని అమ్మేసి ఒక బానిసగా బ్రతకటానికి ఐగుప్తుకి అమ్మేశారు. చివరికి ఒక పశువును చంపి దాని రక్తాన్ని తన అంగీకి అంటించి తండ్రి దగ్గరకు వచ్చి, నాయనా, నీ ముద్దుల బిడ్డ, నీ కన్న కొడుకు, నువ్వు అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న నీ బిడ్డ, ఇదిగో జంతువులు తినివేశాయి
అని తండ్రి మనసును బాధ పెట్టారు. అంత కఠినమైన మనసు కలిగిన సహోదరులు వాళ్ళు, ఏమాత్రం ప్రేమ మమకారం లేనటువంటి వారు ఎదురుపడ్డారు ఇతనికి ఒకరోజు. అప్పటికి ఇతని స్థానం ఎలా ఉందో తెలుసండి, శాసించగలిగిన స్థానంలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. శాసించగలిగిన స్థానంలో ఇతడు బాధపడ్డ దానికంటే రెండంతలుగా బాధ పెట్టగలిగిన స్థాయిలో ఉన్నాడు. కానీ అతడు అంటాడు, అన్నలారా నేను ఇలా అయినందుకు మీరు దుఃఖపడకండి. అంటే ఒక ప్రతిష్ఠితుకుండే మనసు ఏమిటంటే క్షమించే మనస్సు. ఒక ప్రతిష్ఠ కలిగి జీవిస్తున్నాం, లోకాన్ని విడిచిపెట్టావు, లోకములో ఉన్న కోపం, లోకములో ఉన్న ఆవేశం, లోకములో ఉన్న పద్ధతులు, లోకములో ఉన్న ఈర్ష్యలు అవి ఉండకూడదు. యోసేపు ప్రతిష్ఠించుకొని అతను అంటాడు, అన్నలారా మీరు నన్ను నమ్మివేసినందుకు, నన్ను బానిసగా మార్చినందుకు మీరేం దుఃఖపడకండి. ఈరోజు ఏ శరీరమో తెలుసండి మనం భుజించేది? పరలోకములో నుండి ప్రతిష్ఠించి పంపబడ్డ శరీరాన్ని మనం తింటున్నాం. ఆయన ప్రతిష్ఠించి పంపబడ్డాడు ఒక ప్రత్యేకమైన జీవితం చేయటానికి. ఆ శరీరాన్ని భుజిస్తున్న మనకి నేర్పిస్తున్న పాఠం ఏమిటంటే, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగరు, క్షమించు క్షమించు. ఆ పదం తప్ప మరో మాట మాట్లాడలేదు. నేను అంటాను, మనం దేవుణ్ణి నమ్ముకున్న ఎంతోమంది మనల్ని అంటారు, ఏమయ్యా అంతగానం కోపం నీకు, ఏమమ్మా అంతగానో నోరేసుకొని మాట్లాడుతున్నావు, దేవుణ్ణి నమ్ముకున్నావేమో కదా, కొద్దిగా నువ్వు ఓపిక ఉండదా నీకు అని లోకులు అంటాం, మనం వింటూ ఉంటాం. ఏమయ్యా దేవుణ్ణి నమ్ముకున్నావేమో, ఏంటా లోకస్తులాగా డ్యాన్సులు, లోకస్తులాగా వేషధరణ అని అంటూ ఉంటారు, మనం వింటూ ఉంటాం. పిల్లలు కాలేజీలకు వెళ్ళేటప్పుడు, ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ వస్త్రధరణ చూసి అన్ని నవ్వుతూ ఉంటారు. వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారట, వాళ్ళు చూడు ఎలా ఉన్నారో, వాళ్ళు ప్రభువుని నమ్ముకున్నారటయ్యా, వాళ్ళ వస్త్రధరణ చూడు, వాళ్ళ అలంకరణ చూడు అని అంటూ ఉంటారు మనల్ని. ప్రత్యేకించబడిన ప్రజలలో ఉండవలసింది ప్రత్యేకత. ప్రియ దేవుని బిడ్డలారా, రెండోదిగా దేవుడు నేర్పిస్తున్న పాఠం ఏమిటంటే, ప్రత్యేకత కలిగినప్పుడు క్షమించే మనస్సు మనకు ఉండాలి. ఎందరో ఎన్నో రకాలుగా మాట్లాడతారు. ఎందుకని? తండ్రి ప్రేమించాడు కనుక యోసేపుని అంటున్నారు. అతడికి ఒక ప్రత్యేకమైన వస్త్రాన్ని ధరింపజేశాడు. విచిత్ర భంగి అని ఉంది అక్కడ. అంటే వాడి ప్రవర్తన ఎవరికి అర్థం కాదు. తండ్రి ప్రేమించే బిడ్డల విషయంలో కూడా ఎదుటివాడికి ఏం అర్థం కాదు. వాళ్ళు విచిత్రంగా ఉంటారు. ఒక్కోసారి ఆప్యాయతగా ఉంటారు, ఒక్కోసారి మౌనంగా ఉంటారు, ఒక్కోసారి ఏడుస్తూ ఉంటారు, ఒకసారి పరిగెత్తినట్టు ఉంటారు, ఒకసారి మౌనంగా ఉంటారు. ఇలా విచిత్రంగా, ఎందుకంటే వాళ్ళ ఆత్మ నడిపింపు అది. ఆ నడిపింపులో వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు. చాలాసార్లు మనం ఆత్మ నడిపింపులో ఉన్నప్పుడు చూసే వాళ్ళకి, ఏంట్రా బాబు వీడు అర్థం కాడు, ఒకసారి అట్లుంటాడు, ఒకసారి ఇట్లుంటాడు, ఒకసారి అట్లుంటాడు, ఎవడికి అర్థం కాదు. అందుకే ఆ తండ్రి అతనికి విచిత్ర భంగితొడిగాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ నడిపింపు చెప్తున్న మాట ఏమిటంటే, అన్నలారా మీరు దుఃఖపడకండి. గుండెలు పగిలుంటాయి ఆ రోజు వాళ్ళ మాటలు వినుంటే. ఎంత పశ్చాత్తాపడి ఆ విలువైన ఆత్మలు రక్షించబడి ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఒక్క ఓర్పుతో కూడిన ఆ క్షమా మాట ఆ కుటుంబంలో ఉన్న ఆ నలుగురికి రక్షణ కలిగి ఉండొచ్చు నాకు తెలిసి. అందుకే వాళ్ళు ఐక్యంగా కలుస్తున్నారు చివరి దినాల్లో. నేను అంటానా, ఆ క్షమించే మనస్సు మనం కలిగి ఉండి వారి ఎదుట మనం అలా ప్రవర్తిస్తే, నిన్ను చంపటానికి వచ్చినా, హింసించటానికి వచ్చినా, అవమానపరచడానికి వచ్చినా ఆ ఒక్క మాటతో వాళ్ళు పట్టబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన స్వభావం ఒక పత్రిక అన్నాడు కనుక ప్రియ దేవుని బిడ్డలారా, రెండో మాట మనం క్షమించే మనసు కలవారమై ఉండాలి. మూడో మాట కూడా చదువుకుందాం. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. పుచ్చుకొని, ఆ మాటలు జాగ్రత్తగా వినండి. అవి పుచ్చుకొని నన్ను నేను అపవిత్రపరచుకోకొనకుండా దానియేలు ఉద్దేశించి అతడు అపవిత్రుడు కాకుండానట్లు
వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని చాలండి నపుంసకుల అధిపతిని వేడుకొనెను. ఇక్కడ ఒక భక్తుడు మనకు కనిపిస్తున్నాడు. అతడు బబిలోను దేశంలో ఉన్నాడు. అతనికి అక్కడ బోధించేవారు లేరు, అక్కడ సంఘము లేదు, అతడు ఒంటరిగా ఉంటున్నాడు. అతడు ఒక ప్రతిష్ఠితుడు, ఒక ప్రత్యేకమైన జీవితం చేస్తున్నటువంటి వాడు. అతని దగ్గరికి ఏమొచ్చాయంటే రాజు భుజించే ఆహారం వచ్చిందట. ఆ ఆహారాన్ని ఇతడు తృణీకరించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రాజు అంటే లోకాన్నే లేవాడు, లోకములో ఉన్నవాడు బలవంతుడు. వాడి ఆశలు, కోరికలు, పద్ధతులు ఎక్కడికి వచ్చాయి అంటే ఒక బానిసగా బ్రతుకుతున్న వాని కాళ్ళ దగ్గరకు వచ్చాయి. నువ్వు రాజభోగం అనుభవించయ్యా అని, నువ్వు సుఖంగా బ్రతుకయ్యా అని. అతడు అంటాడు, వీటిని చేసి నేను అపవిత్రుణ్ణి కాలేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. అదే మనం లోకంలో ఉండి ఒక ముఖ్యమంత్రి పిఏ మన దగ్గరకు వచ్చి, అయ్యా ఇదిగో నిన్ను మెచ్చి గణపరిచి మంత్రి గారు ఇది ఇమ్మన్నారు అని అంటే మనం గంతులేస్తాం. అప్పుడు అది రాకముందే మనం ఏం ఆలోచించుకుంటుంటే, ఇంకా మనకన్నా గొప్పోడు లేడు, ఇక నన్ను అన్నోళ్ళ ముందు నా తంగ చూపిస్తా, నేనేంటో నిరూపించుకుంటా అని మనం ఉర్రూ తొలుగుతుంటాం. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, బానిసగా ఉన్నవాడే కానీ బాధ్యతను మరిచినవాడు కాదు. బానిసగా ఉన్నవాడే మంటను చల్లార్చుకున్నవాడు కాదు. బానిసగా ఉన్నవాడే రోషము చచ్చిన వాడిగా బ్రతికేవాడు కాదు. అతడు అంటాడు, అవి నాకొద్దు, కావాలంటే నేను ఏ భక్తిని నేర్చుకున్నానో, ఏ పద్ధతుల్లో జీవించానో నేను అలాగే ఉంటా. వాళ్ళు భుజిస్తున్న ఆహారం ద్వారా వాళ్ళు ఏదన్నా నాకంటే ఎక్కువగా బలపరచబడితే, సవాలు విసురుతున్నారండి. నాకన్నా ఎక్కువగా వాళ్ళు బలపరచబడితే, నాకన్నా ఎక్కువ కార్యాలు వాళ్ళు చేయగలిగితే, నాకన్నా ఎక్కువ సౌందర్యవంతంగా వాళ్ళు కనపడితే, నువ్వే శిక్ష అయినా నేను రెడీ అన్నాడు. అంటే అతడు తినే ఆహారం మీద, అతడు పొందుకున్న భక్తి మీద, అతడుకున్న ప్రతిష్ట మీద అతనికున్న పట్టు ఎంతో మీరు గమనించండి. దేవునికి స్తోత్రం. అందుకే యోబు అంటాడు, అన్ని కష్టాల మధ్యలో, అంత నలగొట్టుకుంటున్న మధ్యలో నీ భక్తి నీకు రోషాన్ని పుట్టించదా అంటాడు. ఆ మాట చదివితే ఒళ్ళు కదిలిపోద్దండి. నిలబడటానికి అతడికి ఓపిక లేదు, శరీరం అంతా చెల్లె పెంకుగా మారిపోయింది. దగ్గర వారందరూ దూరమై ఆయన అసహించుకుంటున్నారు. పలకరించేవాళ్ళు లేడు, గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు లేడు. ఆయన అంటాడు ఆ మాట, నీ భక్తి నీకు రోషాన్ని పుట్టించదా. ఒక పాత నిబంధన భక్తుడు. ప్రియమైన దేవుని సంగమా, ఒక ప్రత్యేకమైన జీవితంలో నీకు కనిపించేదంతా వైరాగ్యమే, ఒక రోషంతో కూడిన జీవితమే. ఎందుకంటే ఆ ప్రత్యేకత కనపడాలని, ఆ ప్రతిష్ట కనపడాలని, ఆ వైరాగ్యం కనపడాలని దేవుడు తహతహలాడుతూ ఉంటాడు మనకంటే ఎక్కువగా. అందుకే బైబిల్ ఆయన గురించి రాయబడి ఉన్నది, ఆయన వేగిరపడుతున్నాడు అట. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఆతృత పడుతున్నాడని బైబిల్ సెలవిస్తుంది. ఆయన కునుకట్లేదు, నిద్రపోవట్లేదు అని ఉంది బైబిల్లో. అంటే ఆయన ఎంత ఆవేశంగా, ఎంత ఉత్సాహంగా, ఎంత పట్టుదలగా మెలకువగలిగి ఉన్నాడో మనం జ్ఞాపకం చేసుకుందాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, రెండవదిగా మనము లోకములోనిది ఏది ఆశించకూడదు, ఏది నేర్చుకోకూడదు, ఏది అలవాటు చేసుకోకూడదు. దురదృష్టకరమైన సంఘటన ఒక్కటి చెప్తాను చూడండి. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 23వ వచనం మనం చదువుకుందాం. ఆ దినములలో అస్ట్రోతు అన్నోను మోయాబు సంబంధులందరూ స్త్రీలను వివాహము చేసుకుని కొందరు యూదులు నాకు కనపడిరి. వారి కుమారులలో సగం మంది
అష్ట్రోతు భాష మాట్లాడువారు అష్ట్రోదు భాష మాట్లాడువారు వారు ఆయా భాషలు మాట్లాడువారు వారు ఇంకా ఆయా భాషలు మాట్లాడువారు, కానీ యూదుల భాష వారిలో ఎవరికి రాదు. యూదుల భాషలో వాళ్ళకి ఎవరికి రాలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు యూదులు, వాళ్ళు యేసు రక్తము చేత కడగబడినటువంటి క్రైస్తవ బిడ్డలు. విచిత్రం ఏమిటంటే దానికి ఒక భాష ఉంటుందని, దానికి ఒక పద్ధతి ఉంటుందని, దానికి ఒక క్రమం ఉంటుందని వాళ్ళకు తెలియదట. యూదులే, యూదుల భాష, యూదుల పాట, యూదుల పద్ధతి, యూదుల క్రమాలు ఉన్నాయి, కానీ వాళ్ళకి రాలేదట. అష్టోదు భాష నేర్చుకున్నారు, అష్టోదు విద్యలు నేర్చుకున్నారు, అష్టోదులు జీవించినట్లుగా జీవిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రతిష్టకరమైన జీవితం చేస్తున్నా మన జీవితాలలో లోక సంబంధమైన మాటలు ఉండకూడదు. చాలామంది పిల్లలు దైవికంగా కనపడతారు, కానీ వాళ్ళ ప్రవర్తన లోకరీతిగా ఉంటుంది. వాళ్ళ నోరు తెరిస్తే బూతులు, సరస్సోక్తులు, ద్వందార్థాలతో కూడిన మాటలు. ఎవరండి వీళ్ళు? యూదులు కారా? మరి యూదులకు యూదుల భాష రావట్లేదేంటి? ఆ ప్రత్యేకతలో ఉండలేక స్వేచ్ఛను కోరుకుంటున్నారు. వాళ్ళ భాష బాగుంది కదా, వాళ్ళ స్టైల్ బాగుంది కదా, వాళ్ళ డ్రెస్అప్ బాగుంది కదా, వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో స్నేహం చేసి వాళ్ళతో విందులు చేస్తే బాగుంటుంది కదా అని అది నేర్చుకోవడం అలవాటు చేశారు. చాలామంది పిల్లల్ని చూడండి, కటింగ్ స్టైల్స్ అదే భాష, మొత్తం లోకం ఉన్నట్టుంటుంది. డ్రెస్అప్ చూడండి అదే. ఎందుకంటే ఆ అష్టోదు చాలా టేస్టీగా ఉంటుందట. స్తుతులు, స్తోత్రాలు, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఆ అధ్యాయాలన్నీ ఇవి కంటత వాక్యాలు ఇవి రావు. పాటలు, వాళ్ళ సెల్ ఫోన్లకి నేను రింగ్ చేస్తే వచ్చే పాటలు ఎలాంటివంటే అష్టోదు భాష. ప్రియమైన దేవుని బిడ్డలారా, భయంకరమైనటువంటి పరిస్థితి అనుభవించారు అక్కడ. ప్రత్యేకత కనపడితే నువ్వొక తుమ్మ చెట్టువని, పనికిరాని వాడివని, నా కుటుంబము యోగ్యత లేనిది, అయినా దేవుడు ఎన్నుకున్నాడు ఆయన మహిమ కొరకు అని నీ గుండెల్లో నింపుకోగలిగితే నువ్వు పెంట దిబ్బ మీద పడున్న దేవుడు లేవనెత్తి సింహాసనం మీద కూర్చోబెడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీవు యూదుడవి యూదుల్లాగే ఉండిపో, అందులో ఎలాంటి కల్పితం కలపకు. నువ్వు నిన్ను చూసిన వాళ్ళంతా ఉమ్మేస్తున్నారా? నిన్ను చూసిన వాళ్ళంతా అసహించుకుంటున్నారా? అందం లేదని, అలంకరణ లేదని, ఏంట్రా బతుకని, సరసం లేదని, ఒక విందు వినోదం లేదని అంటున్నారా? అనని వాళ్ళందరి మధ్యలో ఒకరోజు నిన్ను దేవుడు కనపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు అలాగే కనపడాలి, ఇంకా దాంట్లో ఏ మార్పు లేదు. ఓ 10 మంది వచ్చి నిన్ను తిట్టేటప్పుడు అలాగూ అప్పగించుకో. అది నీకు దేవుడు ఇచ్చిన ధన్యత. వాళ్ళందరూ తూలనాడుతున్నారు, అప్పగించుకో. వెనకాల నీకు ఎన్నో మాటలు వినిపిస్తున్నాయి, అప్పగించుకో. అదే ప్రజల ముందు నిన్ను సిగ్గుపరిచేవాడు కాదు నా దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్లకు సిగ్గు కలుగునట్లుగా వాళ్ళ ఎదుట నిన్ను నేను నిలబెడతానని వాగ్దానం చేశాడు దేవుడు. బలవంతులు అనుకునేవారు, గనులు అనుకునేవారు, యోగ్యులం అనుకునేవారు, వాళ్ళ ఎదుట నిన్ను నిలబెడతానన్నాడు. గుండె నిండా విశ్వాసాన్ని పెంచుకోండి ప్రియ దేవుని బిడ్డలారా. మనం ఏమి చేయలేం, మన వల్ల కాదు. నమ్మకంగా అప్పగించుకోండి, యథార్థంగా ప్రభు పైన అనుకోండి. ఆయన చేసేది ఆయన చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, వాళ్ళకి ఆ భాష రావట్లేదు. నేను అంటాను ప్రియ దేవుని బిడ్డలారా, సండే స్కూల్ స్టార్ట్ అవుతుంది, VBS. పిల్లల్ని టీవీలకు అలవాటు చేయకండి, పిల్లలకి కంటత వాక్యాలు నేర్పించండి, వాళ్ళని బలవంతం చేయండి. అన్నం పెట్టకండి, అన్నం వండకండి ఇంట్లో. ఎందుకంటే యూదుల విద్య రాకపోతే వాడు అవమానపరచబడతాడు. యూదుడయ్యుండి యూదుడిలాగా బ్రతకకపోతే అవమానపరచబడతాడు. వాడు బాగా చదవకపోతే పర్వాలేదు, అది కాకపోతే ఇంకోటి చదివించవచ్చు. కానీ ఈ భాష రాకపోతే కష్టం కదా, ఈ విద్య రాకపోతే కష్టం కదా.
వాళ్ళకి స్తుతులు నేర్పించండి, పాటలు నేర్పించండి, వాళ్ళ వేషధారణ భాషల్లో మీ మనసును పెట్టండి. చెడిపోవడానికి అవే కారణాలు. చూడండి, బైబిల్లో యాకోబు తన పిల్లలు తప్పు చేస్తే గద్దించాడట. అందుకే అతని ఊట ప్రత్యేకించబడిందని బైబిల్ సెలవిస్తుంది. తండ్రి గద్దించాడు. కానీ విచిత్రం చెప్పమంటారా, ఒక యాజకుడు అయ్యుండి ఏలి తన పిల్లల్ని గద్దించలేదు. తరతరాలకు శాపం అలా నిలబడి ఉంటుందని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుని సన్నిధిలో ఎదుగుతున్న పిల్లలు మాంసాపేక్ష గలవారై, వ్యభిచారపు మనసు గలవారై విచ్చలవిడిగా బ్రతుకుతుంటే బోధిస్తున్న ఏలి వాళ్ళని గద్దించలేదు. శాపగ్రస్తమైపోయింది ఆ కుటుంబం. నేను అంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనకు విరోధంగా ఉండి మనం ఏమీ చేయలేం. ఆయనను కాదని మన సొంత నిర్ణయం ఏది పనిచేయదు. కనుక ప్రత్యేకించబడిన మన జీవితంలో అది ప్రత్యేకత కనపడాలి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము 8వ మాట చదువుకొని మనం ముగిద్దాం. అంతటా మీ రాజ్య సంస్థానం అన్నిటి మీద ఉండు. జనులలో ఒక జాతి, యూదుల జాతి చెదరి ఉన్నారు. వారి పనులు, వారి క్రమాలు, వారి మాటలు లోకములో ఉన్న సకల జనుల పద్ధతుల కంటే ఒక ప్రత్యేకంగా ఉన్నాయి, వేరుగా ఉన్నాయి. వారు లోక సంబంధమైన వాటికి తల వంచేవారు కాదు. కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజుకు మంచిది కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ప్రత్యేకించబడిన వారికి ఉండవలసిన 3వ లక్షణం ఏమిటంటే శ్రమపడే జీవితం. ప్రత్యేకంగా జీవించేటప్పుడు లోకంలో రాజు మౌనంగా ఉండడు. వాడు అంటాడు, ఈ జనాన్ని బట్టి వాళ్ళ విధులు, వాళ్ళ మాటలు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ క్రమాలు సకల జనులలాగా లేవు. మనుషులందరినీ ఆకర్షించేలాగున్నాయి. మనుషులందరూ వాళ్ళని చూసి నేర్చుకునేలాగున్నాయి. మనుషులందరికీ అది ఒక ప్రత్యేకంగా కనపడుతుంది. కాబట్టి ఈ ప్రజలు ఉండకూడదు, వాళ్ళని నిర్మూలపరచు అన్నాడు. విచిత్రం చెప్పమంటారా, ఎవడైతే నిర్మూలపరచు అన్నాడో వాడు నిర్మూలపరచబడ్డాడు, కానీ ఆ క్రమం నిర్మూలపరచబడలే. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరుద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు రాజ్యాలు లేస్తున్నాయి క్రమాన్ని పాడు చేయాలని, రాజ్యాలు లేస్తున్నాయి పద్ధతిని పాడు చేయాలని. కానీ సకల జనుల విధుల చొప్పున కాక వారి విధులు ప్రత్యేకం, వాళ్ళ పద్ధతులు ప్రత్యేకం, వాళ్ళ మాటలు ప్రత్యేకం, వాళ్ళ క్రమాలు ప్రత్యేకం. కాబట్టే దాడులు జరుగుతున్నాయి. ప్రియదేవుని బిడ్డలారా గమనించండి, ఈ దాడులు, ఈ ఊచకోతలు, ఈ భయంకరమైన పరిస్థితులు దేనికి వస్తున్నాయి? ఇదొక ప్రత్యేకమైన జనాంగం. వాళ్ళ విధులు వేరే, లోక సంబంధమైన విధులు కావు, లోక సంబంధమైన మాటలు కావు, లోక సంబంధమైన ఆశలు కావు, లోక సంబంధమైన పద్ధతులు కావు. ఈరోజు అక్కడ ఎవరో సేవకుడు చనిపోయిందంటే ఏడుస్తున్నాం, కన్నీరు కారుస్తున్నాం, వాళ్ళ మీదకి ఏదో రావాలని ప్రార్థన చేస్తున్నావు. అది సహించటానికి దేవుడు చెప్తున్న మాట. ప్రత్యేకించబడ్డ వాడు శ్రమలకు అప్పగించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఎంత అద్భుతమో ప్రత్యేకతలు ఉన్నటువంటి అనుభవాలు. యేసయ్య ప్రతిష్ఠించి పంపబడి ప్రత్యేకించుకొని ఆయన విధులు వ్యత్యాసం. ఈయన ఎవరో అన్నారు, ఈయన బోధ వ్యత్యాసంగా ఉందేంటి అన్నారు, ఈయన ప్రవర్తన వ్యత్యాసంగా ఉందేంటి అన్నారు. ఒక గుంపు వారేమో అతడు దొంగ, తాగుబోతూ, అతడు దయ్యం పట్టినవాడు అని మరొకళ్ళు స్టార్ట్ చేశారు. ఇన్ని వ్యతిరేకతల మధ్యలో ఆయనని నిర్మూలపరచాలని చూశారు. వాళ్ళు నిర్మూలపరచబడ్డారు, కానీ ఆయనకేం కాలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, రేపు మన పరిస్థితి అదే. కనుక ప్రతిష్ఠించబడిన శరీరాన్ని పాల్గొంటున్న మన జీవితంలో ఆ స్వభావం అభివృద్ధిపరచబడాలి, ఆ స్వభావం అభివృద్ధిపరచబడాలి.
ఆ గుణగణాలు అభివృద్ధి పరచబడాలి. అందుకే నా ప్రభు అంటాడు, ఇదిగో ఈ శరీరమును మీరు భుజిస్తున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి, నా ప్రతిష్టని జ్ఞాపకం చేసుకోండి, నా వేరుబాటు జీవితాన్ని జ్ఞాపకం చేసుకోండి, నా క్షమించే మనస్సును జ్ఞాపకం చేసుకోండి, నా శ్రమల జీవితాన్ని జ్ఞాపకం చేసుకోండి. నిశ్చయంగా ఈ మాటలు ప్రభు మన వినికిడిలో ఆశీర్వాదకరంగా మార్చును గాక. ఆమేన్, ఆమేన్.